దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న భాగాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తుంటున్నాం. మొదటి ప్రార్థన, పాటలు, వాక్యం చదువుకునుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి మనం 10 వచనాలు చదువుకుంటూ వచ్చాం. ఈ 10 వచనాల్లో ఉన్న విషయాలను మనకు దేవుడు అర్థపరిచే విధంగా మనందరం ప్రార్థన ద్వారా ముందుకు వచ్చాము. ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దేవుని ఇంటిలోకి వచ్చిన వారు ఎలా ఉండాలనో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎలాగంటే అలాగా ఉండకూడదు. మనకు తెలుసు కదా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో అనేక పర్యాయం చెప్పుకుంటూ వచ్చాము. నీవు దేవుని మందిరమునకు వెళుతున్నావు కనుక నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఈ రోజుల్లో చాలా మంది ఇతరులను చూస్తారు, వారిని వారు చూసుకో. అర్థమవుతుందా? దేవుని మాటలను ఎరగని వారు ఒకవేళ ఇతరులను చూసినా, దేవుని మాటలను దేవుని ఎరిగిన వారు ఎవరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి. దేవుని ఇంటికి మనం ఎందుకు పోతున్నాము అది గుర్తించాలి, ఎరగాలి. దేవుని ఇంటికి పోవడానికి మనం ఒకప్పుడు సరిపోలేదు, ఇప్పుడు సరిపోవాలి. ఒకప్పుడు అర్హత లేదు, ఇప్పుడు దేవుడు అర్హతలు ఇచ్చాడు. ఈ దినం ఒకవేళ కలిగి ఉన్న పొందిన ఆ అర్హతలో ఏమైనా కొరతలు కలిగి ఉన్నాయేమో అది చూసుకోవాలి. కొరతలు లేకుండా చక్కపడుతూ ముందుకెళ్ళాలి. అది దేవుని సన్నిధి మనం కలిగి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ మనం 7వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, వింటున్నారా? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. ఇక్కడ 2 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు యేసు నందు మనల్ని ఆయనతో కూడా లేపేట ముందు మనం ఏమైనాం? పడిపోయి ఉన్నాం, పాప అపరాధంలో చచ్చిపోయినాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మన పరిస్థితి దేవుని ఎరగని కాలమున మనందరి పరిస్థితి కూడా పడిపోయిన అనుభవం, పడిపోయిన స్థితి. తండ్రి అయిన దేవుడు పరమ నుండి చూసి కనిపెట్టి చూసి తన కనికర కటాక్షములను నాపై చూపి నన్ను తన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా లేపి పరమందు తనతో కూడా నన్ను కూర్చోబెట్టెను. వింటున్నారా? కొన్నిసార్లు ఏదైనా ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి, కుర్చీలు వేసి ఉంటారు. కూర్చోండి అంటారు. కొందరు కూర్చోడానికి నిదానిస్తారు.
కొందరు సడన్గా కూర్చుంటారు. ఈ భూమి మీద ఒక కొద్దిపాటి అధికారం కలిగిన వారి ఎదుట కూర్చోడము ఎంతో గొప్పగా అనుకుంటారు, ఎంచుకుంటారు. అయితే సర్వశక్తులకు ప్రభువారు వారితో కూడా తండ్రి దేవుడు నిన్ను తనతో కూడా పరమందు కూర్చోబెడతాడు. రాస్తాడు ఇక్కడ, కూర్చోబెట్టెను. నువ్వు మామూలు సాధారణమైన మనుషుల ఎదుట కూర్చోలే. సాధారణమైన మనుషుల ఎదుట మనుషుల ప్రక్కన కాదు నువ్వు కూర్చోలే. ఆకాశ మహాకాశములు పట్టజాలనేవాడు, తన నోటి మాట ద్వారా సర్వ సమస్తమును కలుగు చేసినవాడు, తన చేతితో చేయబడిన నిన్ను నన్ను తన ప్రక్కన కూర్చోబెట్టడానికి పెట్టుకోవడానికి సందేహించలే. చూసారా, దేవుని ప్రేమ అంటే అదే, అట్టిదే. మనకు సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని. అది మనం పడిపోయిన అనుభవంలో ఉన్నాం, తప్పిపోయిన జీవితంలో ఉన్నాం. తప్పిపోయినా పడిపోయినా మనల్ని ఆయన నిరాకరించక ప్రేమించి అంగీకరించి పడిపోయిన స్థితిలో నుంచి లేపి ఈ పాతాళ జీవితం అంతటినీ ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తం వలన మనం ఆ రక్తంతో కొని, ఆ రక్తంతో శుద్ధి చేసి, ఆ రక్తంతో శుభ్రపరిచి మనల్ని తన ఎదుట కూర్చోబెట్టుకున్నాడు అంటే ఎంత గొప్ప భాగ్యమో కదా. సర్వశక్తుడైన దేవుడు, శూన్యమును సృష్టిగా మార్చిన దేవుడు మాట ద్వారా నిన్ను నన్ను మానవాళిని తన ఎదుట తన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఎంత మాత్రమో అయిష్టపడక ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతో, ఎంతో కనికర కటాక్షముల చొప్పున నిన్ను నన్ను తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు అన్న భాగం ఈ పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తూ వచ్చాడు. ఆ రోజు ఎఫెసీ సంఘము ఈరోజు అనుగ్రహ బేతేలులో ఉన్నటువంటి వారందరి కొరకు, ఈ మాటలు వింటున్న వారందరి కొరకు కూడా ఈ మాట చాలా 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 అవసరమై ఉంది. ఎంతకాలం పడిపోయే ఉంటావు, ఎంతకాలం తప్పిపోయే ఉంటావు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ఎదుగుతావు, ఎంతకాలం అబద్ధాన్ని ప్రేమిస్తావు. ఇదిగో ఈ దినమే, ఇదే అనుకూల సమయం. నీవు క్రీస్తు యేసునందు లేపబడడానికి, తండ్రి దేవుడు తనతో కూడా కూర్చోబెట్టుకోవడానికి ఇది ఒక అనుకూల సమయం. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారందరికీ ఇదే రక్షణ దినం. కాబట్టి ఉదయకాలం నందు ఈ భాగంలో, ఈ ఉదయకాల ఆరాధన ఈ కార్యక్రమంలో మనం దేవుని ఏమని ఆరాధించుదామంటే, అయ్యా నేను నా జీవితంలో అన్నిట్లో పడిపోయాను, పడిపోయిన నన్ను ఎవ్వరు, ఎంతోమంది భూమి మీద ఉన్నవారు ఉన్నారు కానీ ఎవరు నన్ను కనికరించిన వారు లేరు, ప్రేమించిన వారు లేరు, నా కోసం ప్రాణం పెట్టిన వారు లేరు. ప్రేమించిన వారు, ప్రాణం పెట్టిన వారు ఉన్నారు అని
ఎరగడానికి ఎవరు లేరు. మీరు లోకానికి నా కొరకై మానవుడుగా సశరీరుడుగా ఈ లోకానికి నా కొరకు ఈ లోకానికి వచ్చి నన్ను ప్రేమించిన దేవుడుగా నా కోసమై బలి అయి పడిపోయి తగ్గిపోయిన నన్ను లేపి నీతో కూడా కూర్చోబెట్టారు. నా హీనస్థితి అంతటిని, నా దరిద్రం అంతటిని నీ రక్తం చేత నన్ను శుద్ధునిగా, నీ రక్తం ద్వారా నన్ను శుద్ధునిగా చేసి నా దరిద్రత నుండి, నా దిగంబరత్వం నుండి, నేను అయ్యున్న దిక్కుమాలిన స్థితి నుండి నన్ను ఇంతగా మీరు ప్రేమించి నన్ను మీతో కూడా లేపి మీ కుమారుడు యేసుక్రీస్తు కూడా నన్ను లేపి మీ ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి నేను ఏర్పాటు అయినా మీరు నాకు ఇచ్చినటువంటి కృప ద్వారా, ఈ కృపను బట్టి నేను నిన్ను స్తుతించడానికి ఒక అవకాశం ఈ దినం మీరు నాకు కలిగించారు. ఇందుకు స్తోత్రాలు చెప్తున్నాను ప్రభువా. ఎన్ని మార్లు స్తుతించినా, మీరు నా కొరకు చేస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి నేను రుణస్థుడనే ప్రభువా, నేను రుణస్థుడనే. ఎందుకంటే నా కొరకై మీరు చేసిన ప్రాణ త్యాగాన్ని గురించి ఆలోచిస్తే చాలా గొప్పది. కనుక ఈ ఉదయకాల సమయం మీరు నాకు ఇచ్చిన సమయంలో మీ ఇంట్లో చేరి నేను ఈ విధముగా నా కొరకు మీరు చేసిన మేలన్నింటి బట్టి తలపోస్తూ మిమ్మల్ని స్తుతించడానికి నాకు ఈ అవకాశాన్ని కలిగించిన దేవానికి స్తోత్రాలయ్యా. ఎందుకంటే ఇట్టి భాగ్యములు భూమి మీద ఎవరు ఇచ్చిన వారు లేదు. పరమందు నన్ను కూర్చోబెట్టుకున్నామన్న సంగతి నాకు తెలియదు. నేను భూమి మీదనే జీవిస్తున్నాను. అయితే ఈ భూమి మీదనే ఉండగా నాకు పరమందు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశావు. నన్ను నీ ప్రక్కన కూర్చోబెట్టుకున్నామన్న విషయాన్ని మీరు తెలియపరిచినందులకై వందనాలు చెల్లిస్తున్నాను దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంతైనా స్తుతించే పాత్రగా నన్ను మీరు ఈ ఉదయకాల సమయంలో స్తుతించే విధంగా నాకు ఇచ్చిన అర్హతను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానని చెప్పి స్తుతించాల్సిన భాగ్యము, ఆ భాగము చాలా గొప్పది. అయితే లేపెట్టన్నారు కదా, క్రీస్తు యేసును తండ్రి దేవుడు మనల్ని ఆయనతో కూడా లేపాడన్నారు కదా. లేపబడిన వారందరూ, స్తుతించే వారందరూ ఏం చేస్తారో తెలిసిన? చదవండి. కొలస్సీ 3:1. కొలస్సీ 3:1. మీరు అనగా నేను మీరు దగ్గర నీవు లేకుంటే ప్రయోజనం ఏముంది? ఎంతో వింటారు, ఎంతో చేస్తారు. నీవు అక్కడ ఆ స్థానంలో నీవు లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి క్రీస్తు కూడా నేను లేపబడ్డాను కనుక ఇప్పటి నుండి ఇక నేను పై వాటినే వెతుకుతాను. భూ సంబంధమైన వాటి మీద నా మనసు ఇక నేను పెట్టుకోను. నా అనుభవం, నా జీవితం, నా నడవడికలు, నా తలంపులు అన్నీ కూడా నూతనమైనవిగా ఆయనతో కూడా ఉండటానికి దేవుడు నన్ను లేపాడు. ఆయనతో కూడా ఉండడానికి ఆయన లేపాడు. నేను ఎలా ఉండాలా? ఒకప్పుడు స్థితి మనకు స్పష్టంగా ఎవరి జీవితానికి వారికి అర్థమైంది. ఒకప్పుడు స్థితి ఎలా ఉన్నది. అయితే ఇప్పుడు ఆయన
తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వసించిన వారందరినీ లేపి తనతో కూడా కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు, ఇక మీరు పరమందున్న వాటిని వెతకండి, పరమందున్న వాటి మీద మనసు పెట్టండి, పరమందున్న వాటి మీద వెతకండి, మనసు పెట్టండి. ఏమేమి ఉన్నాయి పరమందు? అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? పాటలలో గొప్ప దైవజనులందరూ పాటలు పాడారు. పరలోక పట్టణానికి కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో ముత్యములు, బంగారు వీధులు, 12 గుమ్మములు, 12 పట్టణములు, ముత్యములు అంటే ఆ పాటలో ఇవన్నిటిని వర్ణించి ఒక పాటను పాడారు. బంగారు వీధులు, అర్థమవుతుందా? బంగారు వీధులు. ఈనాడు ఈ భూమి మీద జీవిస్తున్న పాపమనే బురదలో నుండి, చీకటనే దరిద్రంలో నుండి ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే లేపబడ్డారో వారి జీవితము ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఈ మా పాటలు మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం చూడండి, అలా ఉండాలి. అదే పరసంబంధమైన జీవితం అంటే, పైన వాటిని వెతకడం అదే. అంటే శరీరానికి బలహీనతలు రావా? శరీరానికి ఈ భూమి మీద మానవుడు బ్రతికినంత కాలము శరీరానికి బలహీనతలు వస్తాయి. అవి ఎవరు ఆపలేరు. యేసు ప్రభువు చెప్పాడు, శరీరము బలహీనము అని. మీరు ఎప్పుడు కూడా అజ్ఞానానికి స్థలం ఇవ్వకండి, అవిధేయతకు స్థలం ఇవ్వకండి. కాలు నొచ్చినా, కన్ను నొచ్చినా, కడుపు నొచ్చినా, తల నొచ్చినా ఇవన్నీ నువ్వు ఉన్నంత కాలము శరీరానికి రావాల్సి ఉందే. అయితే ఇటు వాటి ద్వారా ఎన్నడూ ఎక్కడ ఆత్మకు భంగం కలిగించే ఉన్నాయే, నీ ప్రాణాత్మను హానిపరిచే ఉన్నాయే, వాటి దగ్గరికి రానియకూడదు. నువ్వు వద్దన్న తలనొప్పి వస్తుంది, అప్పుడప్పుడు రాదా? కడుపు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు జ్వరాలు వస్తాయి, అప్పుడప్పుడు. ఈ శరీరానికి ఇవన్నీ ఈ భూమి మీద ముఖ్య స్నేహితులు, స్నేహ బంధం కలిగి ఉంటాయి ఇవన్నీ శరీరానికి. శరీరం కదా, దాని మీద మనసు పెట్టకూడదు. జ్వరం వచ్చిందా ఒక ఇంజక్షన్ పడేయండి, అంతు లేకుండా వెళ్ళిపోతారు, అంతే. అలా కాకుండా నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి నువ్వు ఇంజక్షన్కు దూరంగా ఉంటే ఆ జ్వరం నీ దగ్గర ఉంటుంది. ఆ జ్వరం ఎప్పుడు నీ దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? శరీరానికి కావాల్సిందానికి ఇవ్వండి. శరీరం బలహీనము, ఆత్మసిద్ధమే కానీ శరీరము ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యముతో. అక్కడ నువ్వు చేయమని రాస్తాడో తెలిసిన మలాకి 4:2 ఉంటుంది. మలాకి 4:2 ఎట్లుంటారు అంటే అక్కడ రాస్తాడు. మలాకి అయితే దేవుని యందు, దేవునిలో, దేవుని కొరకై నీతి సూర్యుడు మీకు ఉదయించును కనుక ఆయన రెక్కలు మీకు ఏ ఆరోగ్యము? ఆత్మానుసారమైన ఆరోగ్యము, శరీరానుసారమైన ఆరోగ్యం కాదు. ఒకవేళ చక్కగా మరింత లాభాలు లేకపోయినా కూడా, కొద్దిగా ఉన్నా కూడా ఆత్మీయ బిడ్డలు ఎట్టుంటారంటే ఎప్పుడు కలగానే ఉంటారు, ఎప్పుడు మార్చుకొని ఉంటారు తెలిసినా. వాళ్ళ ముఖాలు మారిపోవు. అది అక్కడ అంటున్నాడు, అతని రెక్కలు మీకు ఆరోగ్యమునిచ్చును. అది కనుక ఎల్లప్పుడూ నేను ప్రతివారు దేవుని ఇంటిలో పరమందు బయలుదేరమంటే ఎక్కడికి? ఇక్కడ నుండి పరము కొరకై మన ప్రయాణము ఎల్లప్పుడూ ప్రయాణిస్తూనే ఉండాలి. ఏంటే ఉన్నావు? ఉండేది ఇక్కడే. దేవుడిచ్చిన ఆవిష్కారం అంతా ఉండేది ఇక్కడే. ఆయన పిలిచేదాకా ఉండేది ఇక్కడే. పిలిచిన పిలుపుకు ఆ రోజు మనం తగిన వారిని కావాలంటే ఈరోజు తగిన వారికి తగిన విధంగా
తగిన కార్యాలు ఏంటియో మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది అక్కడ రాయబడిన మాట. వింటున్నారా? ఏనట ఒక దినముందు ఆయన ఎదుట నిలబడటానికి తగిన యోగ్యత అర్హత ఎలాంటిది అని గుర్తిస్తే ఆ విషయాన్ని ఇక్కడ మనము చక్కగా కలిగి ఉండాల్సినటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడతా ఉంది, వ్రాయబడింది, నేరపడతా ఉంది. కనుక మీరు బయలుదేరండి. విశ్వాసి ప్రయాణ జీవితం ఎట్లుంటుందని ఒక పాట కూడా రాశారు ఒక సేవకుడు. యాత్రి కూడా ఎన్నాళ్ళు ఎక్కడ దాకా కదా. మానవ జీవితంలో ఇది ఒక యాత్ర. ఈ యాత్రను గురించి రాశారు, దైవజనులు పాటలు పాడారు. రెయిన్బోల్ అనే పాటలో ఒక వచనం ఉంటుంది, ఎక్కడికో ఈ యాత్ర. ఎక్కడికి? ఈ భూమి మీద బ్రతికున్న కాలంలో నువ్వు ఎక్కడైతే కూర్చోబెట్టబడ్డావో అందుకొరకై జీవిస్తే అక్కడికి వెళ్తావు, కానీ లేకపోతే ఎక్కడికో నీకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. పరిస్థితి అది. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళారా, జాగ్రత్తగా ఈ విషయాలను వినాలి. జాగ్రత్తగా ఈ విషయాలను వినాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఎంత మాత్రము అజాగ్రత్తగా అజ్ఞానంగా ఎవరు కూడా ఉండకూడదు. ప్రతి విషయం నందు మనం చాలా జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. సరే, క్రీస్తు యేసునందు లేపి తనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు కనుక అక్కడి అనుభవాలు కలిగి ఉండమని చెప్తున్నాడు. అక్కడి అనుభవాలు ఎలా ఉంటాయంటే, మనకు రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అర్థమవుతుంది. అక్కడి అనుభవాలు ఎలా ఉంటాయి? రోమిలకు రాసిన పత్రికలో తీయండి 6వ అధ్యాయంలో రోమా 6 ఒక మాట చదువుకున్నాం. అక్కడి నడవడికలు ఎలా ఉంటాయంటే ఇది ఇక్కడ చెప్తున్నాడు. చదవండి 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి, వింటున్నారా? మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి, మాటలు అర్థం చేసుకోండి. కూరుకు పాటలకు అవకాశం ఇవ్వకండి. చాలా కూరుకు పాటలు దాటిపోయాయి. మనం చూస్తున్న భాగం జాగ్రత్తగా వినండి. ఏం రాయబడింది? వింటున్నారా? ఏం రాశారు ఇక్కడ? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనం నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనల్ని తనతో కూడా లేపి ఆయనతో కూడా పరమందు కూర్చోబెట్టాడు. అది తండ్రి తన కుమారుడిని తన మహిమ ద్వారా లేపాడు. మనల్ని కూడా క్రీస్తు యేసునందు లేపాడు. లేపి తనతో కూడా కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్నటువంటి నడవడికలు నేర్పిస్తూ, అక్కడ ఉన్న నడవడికలు ఎలాంటి అంటే నూతనమైనవి. అందుకే భక్తులు పాటలు పాడారు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నూతన యెరూషలేము. పాటల్లో తెలియపరుస్తుంటారు చాలా విషయాలు. వింటున్నారా? ఈ మాట అర్థమవుతుందా మీకు? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నిన్ను నన్ను లేపెను. ఉందా? ఆయన ఎందుకు లేపింది? ఎందుకు? నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు బాప్తిసం ద్వారా మనల్ని లేపాడు.
పాపాన్ని పాతిపెట్టాడు. మన ప్రాణాత్మను పాపములో నుంచి, మరణములో నుంచి లేపాడు. ఎలా బ్రతకడానికి? నూతనంగా బ్రతకడానికి. వింటున్నారా? ఎట్ట బ్రతకాలంట? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. అదే నువ్వు మందిరానికి వెళ్తున్నావు కనుక నీ ప్రవర్తన ఎట్లుందో, నువ్వు ఎలా నడవాలో నేర్చుకోమని చెప్పినట్లుగా నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నిన్ను నన్ను లేపాడు. లేపబడిన అనుభవం ఉందా? ఎఫెసీ 2:7 లేపి తనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు. కొలస్సీ 3:1 పైన ఉన్నటువంటి అనుభవాలను తెలియపరుస్తూ వచ్చాడు. ఆ పైన అనుభవాలు ఏమిటియో రోమీయులకు రాసిన పత్రిక 6:4 ఉంది. ఆ అనుభవాలు కలిగిన వారు మలాకి 4:2 అలా ఉంటారు. అలాంటి వారికి ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారంటే, మనం యెషయా గ్రంథం 35:8 2 లైన్ చదవండి. యెషయా గ్రంథం 35:8 2 లైన్ చదవండి. స్టార్ట్ చేయండి, మాట్లాడండి. అది పరిశుద్ధ మార్గం అనబడును. నూతన జీవము గలవారు మాత్రమే పరిశుద్ధ మార్గంలో జీవిస్తారు, నడుస్తారు, ప్రవర్తిస్తారు. పరిశుద్ధ మార్గంలో. పరిశుద్ధ మార్గం అంటే యోహాను సువార్తకు వస్తే యేసు ప్రభువు స్వయంగా 14:6 3 మాటలు ఒక మాట చెప్పాడు. నేను మార్గమునై ఉన్నాను. ఆ మార్గమే. ఈ భూమి మీద కలిగి ఉంటావు ఆయన్ను. భూమి మీద కలిగి ఉంటేనే పరమందు కూడా. ఈ భూమి మీద నీవు నేను చేసిన స్నేహ సహవాసమే పరమందు నీకు గొప్ప ఘనతకు కారణమైంది. గొప్ప ఘనత అనేకుల మధ్య. ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన కుమారుడు. ఒకప్పుడు తప్పిపోయాడు, చచ్చిపోయాడు, పడిపోయాడు, తొలగిపోయాడు. ఇప్పుడు తిరిగి లేచాడు, నా దగ్గరికి వచ్చాడు. చచ్చిపోయి బ్రతికాడు కదా, గొప్ప విందులో చేర్చుకున్నాడు. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది ఎవరు పోకూడదంట? క్రియ లేనివారు, మార్పు లేనివారు, నూతన జీవం లేనివారు, నీతి సూర్యునితో సంబంధం లేనివారు, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం లేనివారు ఆ మార్గాలు వెళ్ళరంట. అవన్నీ ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఫోర్స్లోకి వెళ్ళాలంటే కనీసం 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆడ లైన్లో నిలబడాలంటే ఒక్కొక్కడు 1 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు. 1 సంవత్సరాలు ఎట్టా ఏంది కదా. కొన్ని దినాలు ప్రయాసపడతా ఉంటారు అని నిలబడటానికి ఎలా అనేది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ సమయాన్ని జాగ్రత్తగా గుర్తించాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తించండి. ఎంత సమయం ప్రయాసపడతారంటే చాలా సమయం ప్రయాసపడతారు.